మెసేజ్లు పెట్టేసుకున్నారు. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ ప్రసన్న హరికృష్ణ, మల్క కొమరయ్య, ఇక్కడ పూల రవీందర్ ముగ్గురు బీసీలు గెలిస్తే గనక ఏమైనా చేంజ్ ఉంటుందా సార్ తెలంగాణ పాలిటిక్స్ లో? ఒక్కటి సార్, రాబోయే రోజుల్లో బీసీ అనేది ఏదో కులగా తీసుకున్నారు. కులగన చేసి రేపు ఎమ్మెల్యే టికెట్ గానీ, వచ్చే రాజ్యసభ గానీ, కౌన్సిల్ గానీ ఇవ్వకపోతే ఎట్లా ఒప్పుకుంటారన్నా? రిజర్వేషన్ అనేది 41%, 42% దర్ ఈజ్ ఇంపాసిబుల్. సుప్రీం కోర్టు ఒక గైడ్ లైన్స్ ఉన్నది, మోర్ దాన్ 50 దే విల్ నాట్ యాక్సెప్ట్. ఇక్కడ చేస్తారు, రేపు పార్టీ పరంగా ఇస్తారు కావచ్చు. రాబోయే రోజుల్లో దీని మార్పు ఏదైతే జరుగుతుంది. రేపు ఇక్కడ ఏదైతుందో కూటమి అభ్యర్థి రేపు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, బాబు కలిసి ఉండేది పక్కా నెక్స్ట్ 4 ఏళ్ల కూడా ఇక్కడ వాళ్ళ కూటమిలో బీసీ అభ్యర్థి అని అంటారు. బీజేపీ అదే స్టాండ్ తీసుకుంటుంది. తర్వాత ఏదైతుందో కాంగ్రెస్ లో టికెట్లు